పెళ్ళికి శారీస్ తీసుకుంటున్నారు కదా! అయితే ఈ వీడియో అనేది జస్ట్ ఒక నాలెడ్జ్ పర్పస్‌గా యూజ్ చేసుకోండి. ఈరోజు ఇప్పుడు మీకు చూపించే వీడియోలో ఏంటి అంటే, ఒక పెళ్లి కూతురు 4, 5 శారీస్ తీసుకుంటున్నప్పుడు తను ఎలాంటి కలెక్షన్స్ తీసుకుంటే యూజ్ అవుతుంది అని. ఫస్ట్ బ్రైడ్‌కి మెయిన్‌గా బ్రైడ్స్‌కి సెట్ అయ్యి ఇప్పుడు పేస్టల్స్ వేసుకుంటున్నారు కదా! ఎక్కువ పేస్టల్స్ ఇష్టపడే బ్రైడ్స్‌కి ఇదైతే ఇంగ్లీష్ స్కిన్ టోన్స్‌కి అంటే మనకి పేస్టల్ టు పేస్టల్ శారీ మొత్తం పేస్టల్ షేడ్ పేస్టల్ బార్డర్ తో వస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్ కూడా విత్ ఫ్లోరల్ మినిమల్ ఎలిగెంట్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఇదైతే మీరు మెయిన్ డే కి రిసెప్షన్ డేస్ కి ఎలా అయినా పేరప్ చేయొచ్చు. దీనికైతే ఎమరాల్డ్స్ జ్యువెలరీస్ వేసుకున్న చాలా బాగుంటుంది. ఇది హ్యాండ్ వీవెన్ శారీ అండి. గోల్డ్ జరీతో మీకు హైలైట్స్ చేశారు. ఇక్కడ మీనా డిజైన్ అంటాం కదా, మీనా డిజైన్స్ తో ఇక్కడ హైలైట్ అయింది. సిల్వర్ జరీ గోల్డ్ జరీతో బేబీ పింక్ షేడ్ లో వస్తుంది. దీంట్లో పళ్ళు కూడా మినిమల్ అండ్ ఎలిగెంట్ గా ఉంది. చాలా నీట్ డిజైన్. మనకి బ్లౌజ్ కూడా ఇట్లా డిజైనర్ గా వస్తుంది, ఎంబోస్ తో వస్తుంది విత్ బార్డర్ స్టైల్. ఇప్పుడు ఇది పేస్టల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్రైడల్ కి ఫుల్లీ బ్రైడల్ కలెక్షన్ అంటే రెడ్ కలెక్షన్. రెడ్ చాలా వరకు పెళ్లి కూతుర్లు రెడ్ కలర్ ఫేవరెట్ గా తీసుకుంటుంటారు కదా. ఇదైతే మాస్టర్ పీస్ శారీ. ఆల్ ఓవర్ డిజైన్ మనకు మొత్తం రౌండ్ బుటీస్ తో వస్తుంది. శారీ బోత్ సైడ్స్ బార్డర్ వచ్చి మనకి ఇట్లా కడ్డీ బార్డర్ తో వస్తుంది. టెంపుల్ జ్యువెలరీ, ఏ జ్యువెలరీ అయినా చాలా హైలైట్ కనిపిస్తుంది శారీ అయితే. ఈ కలర్ మెయిన్ గా ఈ కలర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. రిసెప్షన్ డేస్ కైనా ఆర్ మీ తలంబ్రాల శారీ కన్నా వైట్ కాకుండా రెడ్ వేసుకునే వాళ్ళకైతే చాలా ఎలిగెంట్ పీస్. దీంట్లో మొత్తం సెల్ఫ్ అండి, శారీ మొత్తం సెల్ఫ్. పళ్ళు అయితే ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. మనకి ఇలా ఎంబోస్ బ్లౌజ్. మీరు ఏదైనా మినిమల్ గా వర్క్ చేయించుకున్నా జర్దోసి వర్క్ అట్లయినా కూడా చాలా ఎలిగెంట్ పీస్. ఇదైతే బ్రైడల్స్ కి డిఫరెంట్ గా నేను మీకు ఎలా వేసుకోవచ్చు శారీస్ అనేది నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మనకు జరీ. ఇవి కొంచెం టిష్యూ శారీస్ వస్తుంది. మొత్తం గోల్డ్ జరీతో వస్తాయి శారీస్ అయితే. దీంట్లో ఓన్లీ బార్డర్ కాన్సెప్ట్. అన్ని శారీస్ చూసేసిన బ్రైడ్స్ కి బార్డర్ డిఫరెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళకి మెయిన్లీ బార్డర్ కాన్సెప్ట్ ఉన్న పట్టు చీర అయితే చాలా ఎలిగెంట్ పీస్. ఆల్ ఓవర్ డిజైన్ చూస్తున్నారు కదా, ఇదంతా హ్యాండ్ వీవెన్ శారీ. మనకి బార్డర్ కూడా హ్యాండ్ వీవెన్. మొత్తం డిజైనర్ పీస్. డిజైనర్ శారీస్ కంచిపట్లో వేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. పళ్ళు కాన్సెప్ట్ కూడా పర్ఫెక్ట్. మొత్తం మీనా డిజైన్ తో వస్తుంది. మీనాకారి బోర్డర్స్, మీనాకారి శారీస్ కావాలి అన్న వాళ్ళకైతే ఇలా. దీని బ్లౌజ్ చూస్తే చాలా డిజైనర్ రిచ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి కూడా బార్డర్ కాన్సెప్ట్స్ ఇలా డిఫరెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళకైతే వీళ్ళ చాలా కాన్సెప్ట్స్, చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది. ఇంకొకటి అయితే పేస్టల్ షేడ్ లో గోల్డ్ టిష్యూ శారీ. ఇదైతే ఇంకా అద్భుతం అని ఈ కలెక్షన్. మనకి జరీ చూస్తే చాలా మినిమల్ గా సటిల్ గా ఉంటుంది కలర్. అసలు గోల్డ్ జరీ వేసుకోవాలి అండ్ దిస్ పిస్తా గ్రీన్ బార్డర్స్ చాలా బాగుంటుంది. మీనా బార్డర్ అంటాం కదా, ఇట్లా పిస్తాతో వస్తుంది. చాలా ఎలిగెంట్ పీసెస్ ఇవి. ఆల్ ఓవర్ లో కూడా మనకి చిన్నగా మీనా హైలైట్స్ చేశారు. గోల్డ్ జరీ శారీకి సిల్వర్ జరీతో హైలైట్ చేస్తూ మీనా బుటీస్ అవి. ఇలా అన్ని కాన్సెప్ట్ బేస్డే ఉంటాయి. మీకు శారీస్ ఒక్కటికి మించి ఒకటి కలెక్షన్స్ ఉంటుంది. ఇదంతా అసలు సెల్ఫ్. బ్లౌజ్ చూస్తే ఫుల్లీ రిచ్ బ్లౌజ్. దీంట్లో కూడా బ్యాక్ సైడ్ కూడా ఇట్లా నీట్ గా బైండింగ్ తో వస్తుంది మీకు శారీ అనేది. అసలు ఎక్కడ గుచ్చుకోకుండా తగులుకోకుండా వస్తుంది. ఇవన్నీ మన దగ్గర ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ అండి. బ్రైడ్ అయి ఉండి మీరు ఏ శారీస్ తీసుకోవాలి, ఎలాంటి శారీస్ తీసుకోవాలి, నమ్మకంగా ఎక్కడ తీసుకోవాలి అనుకుంటే మన రుక్మిణి సిల్క్స్కి అయితే విజిట్ చేయండి. ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళు ఒకసారి విజిట్ చేసి ఐడియా తీసుకొని మీరు ఇంకా ఆప్షన్స్ క్లారిటీగా తీసుకోవచ్చు. ఇలాంటి వెడ్డింగ్ శారీస్ కోసం అయితే మన రుక్మిణి సిల్క్స్ విజిట్ చేయండి. రుక్మిణి సిల్క్స్, సంస్కృతి, సౌందర్యం, సౌందర్యం.